తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకునైనా మీ పాద సన్నిధిలో మేము సుదీర్ఘంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యానైనా ఈ సమయంలో నైనా ప్రభు వాళ్ళలో పాలుపంపులు మాకు ఇచ్చినందుకు వందనాలు. పాలుపంపులు లేని బిడ్డలకు నైనా క్షమించి మరొక తరుణం దయచేయండి ప్రభు. వారిని కూడా ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను కూడా క్షమించి వారికి కూడా మరొక తరుణం దయచేయండి. ఈ సమయంలో ప్రభు నైనా మా గృహాలకు మేము బయలుదేరబోచుండగా మీ కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. మరలా వచ్చి నేను ఆరాధించుకునే వరకు కూడా అయ్యానైనా మేము మా గృహాల్లో, పని స్థలాల్లో మీకు సాక్షులంగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మా అవసరాలన్నీ తీర్చండి. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను వారంలో పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను నేను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి భవిష్యత్తు జీవితాన్ని దీవించి కాపాడండి. వారి అవసరాలన్నీ తీర్చండి. శుభాకాంక్షలు యేసు నామములో దయచేయండి. ఈ వారంలోనైనా పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి దాంపత్య జీవితాలను కూడా ఆశీర్వదించి వారి కుటుంబాలను వర్తిల్ల చేయమని, వారి బిడ్డలను దీవించమని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఈరోజు మా మధ్య అయానైనా కొత్త బిడ్డలను నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా. అయానైనా బిడ్డలు తలపెట్టిన ప్రతి కార్యములను యేసు నామములో సఫలము చేయండి. బిడ్డల కష్టాలు తీర్చండి ప్రభువా. వారి బాధల్లో మీరు తోడుగునండి అయినా తండ్రి. సమృద్ధి దయచేయండి ప్రభువా. ఈ సమయంలోనైనా తండ్రి చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి కాపాడమని, అయా మా అవసరాలన్నీ తీర్చమని, ఆయన ఆరోగ్యాలు దయచేయండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను దర్శించి స్వస్థతలు దయచేయండి. కిష్టి గారిని ముట్టండి ప్రభువా. ఆ బిడ్డలోనైనా తన పడక నుంచి లేవనెత్తి ప్రభు మందిరానికి యేసు నామములో నడిపించమని వేడుకుంటున్నాను. ఆ బిడ్డకునైనా తండ్రి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి సాక్షిగా నిలబెట్టండి. ఆయన సతీమణి, ఆయన బిడ్డల ముగ్గురిని మీరు ఆశీర్వదించి వారందరిలో కూడా మీ పట్ల విశ్వాసం, నమ్మకం అనుగ్రహించండి, అభివృద్ధి పరచండి. ప్రసాదంలో తల్లి మల్లేశ్వరమ్మను కూడా ఇంకను ముట్టినైనా సంపూర్ణ ఆయన ఆరోగ్యాలతో, బలముతో, శక్తితో నింపి కాపాడమని వేడుకుంటూ ఉన్నా ప్రభా. తండ్రి ఆయన ప్రసాద్ కూడా చక్కగా చదువుకొని తల్లి ఆశలు నిలబెట్టడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా నైనా రాలేక